హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అండ్ మీరు చూస్తుంది శ్వేత డైరీస్. సో ఈరోజు వీడియో వచ్చేసి ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇన్ మై ఛానల్. అది వచ్చేసి ట్రెడిషనల్ మేకప్ లుక్ విత్ లాక్మీ ప్రొడక్ట్స్ అండి. సో ఎస్, ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్ అండ్ ఈ లుక్ మనం క్రియేట్ చేస్తాం. ఈ ట్రెడిషనల్ మేకప్ లుక్ క్రియేట్ చేస్తాం. ట్రెడిషనల్ మేకప్ లుక్ కనుక నేను సారీ అండ్ సారీ తగ్గట్టుగా జ్యువెలరీ అంతా అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఈ వీడియోలో ఇందాక చెప్పినట్టుగా మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ లాక్మీ నుంచే యూజ్ చేస్తాము. సో వన్ బ్రాండ్ ట్రెడిషనల్ మేకప్ లుక్. ఈ లుక్ చాలా బాగుంటుంది, ఎలాంటి శారీకైనా బాగుంటుంది. మినిమం 8 hours ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో లెట్స్ బిగిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఫేస్ వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను అండ్ కొంచెం రోజ్ వాటర్ స్ప్రే చేసి స్టార్ట్ చేద్దాము. అండ్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను లాక్మీ అబ్సల్యూట్ ప్రైమర్ అనమాట. ఇది ఒక థిక్ బేస్డ్గా ఉంటుంది. సో ఇలా చూసారా, ఇలా ఉంటుందన్నమాట. దీనికన్నా యాక్చువల్గా జెల్ పేస్ట్ ఇంకా బాగుంటుంది. కాంబినేషన్ స్కిన్ కానీ ఆయిలీ స్కిన్ కానీ డ్రై స్కిన్ అలా ఉన్నట్టయితే మీరు ఇలాంటి థిక్ బేస్డ్ ప్రైమర్కి వెళ్ళండి. అండ్ ప్రైమర్ వల్ల మనకి మంచి బేస్ అనేది ఫామ్ అవుతుంది. సో ముందుగా ఫేస్ అంతా అప్లై చేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా తీసుకొని ఫేస్ అంతా అప్లై చేసుకున్నాక దాన్ని ఈజీగా మనం చేత్తో నార్మల్గా బ్లెండ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఫస్ట్ కొంచెం తీసుకొని ఫేస్ అంతా అప్లై చేస్తున్నాను. అండ్ అలానే ఫేసే కాదు, నెక్ పైన కూడా అప్లై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత అప్లై చేసుకున్నాక ఒక 2 minutes వెయిట్ చేద్దాం, కొంచెం సెట్ అయ్యే వరకు అనమాట. ప్రైమర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి లాక్మీ అబ్సల్యూట్ మూస్ ఫౌండేషన్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను. మీరు నచ్చిన ఫౌండేషన్కి మీరు వెళ్ళొచ్చు, లిక్విడ్ ఫౌండేషన్స్కి. లాక్మీలో అబ్సల్యూట్లో ఉంది ఇంకొకటి, బట్ నాకు ఇది బాగా నచ్చుతుంది. నేను చాలా వీడియోస్లో మీకు మెన్షన్ చేశాను. సో దాన్ని కొంచెం తీసుకొని ఫేస్ అంతా ఫస్ట్ ఇలా డాట్ డాట్ పెట్టుకుంటున్నాను. బికాస్ ఇది ఒక థిక్ బేస్డ్గా వస్తుంది కాబట్టి, క్రీమ్ బేస్డ్ వస్తుంది కాబట్టి మనకి చేత్తోనే అప్లై చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫేస్ అంతా అప్లై చేసుకున్నాక దెన్ మనం ట్యాప్ 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 చేసుకొని అప్లై చేసుకోవాలి. ఇక్కడ కృతిక్ మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. అండ్ సో ఇక్కడ మీరు చూసినట్టయితే అప్పుడు 2 fingersతో నేను స్లోగా బ్లెండ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. అండ్ బ్లెండింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చాలా వీడియోస్లో మెన్షన్ చేస్తాను. ఇఫ్ ఎట్ ఆల్ మీకు కావాలనుకుంటే జస్ట్ గో బ్యాక్ అండ్ చెక్ మై వీడియోస్. సో బ్లెండింగ్ అంతా అనేది కొంచెం లాంగ్ అయిపోతుంది వీడియో కాబట్టి ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసుకున్నాను. ఏం లేదు, సింపుల్ జస్ట్ డాబ్ డాబ్ చేసుకున్నాక దెన్ మీరు సర్క్యులర్ మోషన్ హెయిర్ డైరెక్షన్లో మీరు దాన్ని చేత్తో మనం బ్లెండ్ చేసుకుంటాం అనమాట. అలానే ఫేసే కాదు, నెక్ కూడా. సో ఫేస్ అండ్ నెక్ ఎప్పుడు ఒకలా కనిపించాలి. సో మేక్ ష్యూర్. ఇప్పుడు ఇక్కడ నేను ఒక చిన్న బ్యూటీ బ్లెండర్ తీసుకున్నాను. దాన్ని కొంచెం డాంప్గా యూజ్ చేయాలి. అది ఎలా యూజ్ చేయాలి కూడా వీడియో షేర్ చేశాను. దాంతో ఒక్కసారి ఫేస్ అంతా సెట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది లిక్విడ్ ఫౌండేషన్ కాదు కాబట్టి ఇలా చేయడం వల్ల మనకు ఒక న్యాచురల్ ఫినిష్ అంటూ వస్తుంది. సో ఇది లుక్ అనమాట ఫైనల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ప్రొడక్ట్స్ మీకు చూపిస్తాను. ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవి చూపిస్తాను. లాక్మీ 95లో మూస్ ఫౌండేషన్, అది కూడా ట్రై చేయొచ్చు. లాక్మీ 95cc క్రీమ్ కూడా ఉంది. తర్వాత ఈ లిక్విడ్ ఫౌండేషన్ ఉంది. అంటే హై బడ్జెట్, మీడియం రేంజ్, లో బడ్జెట్లో మీకు అన్నీ చూపిస్తున్నాను. సో మీకు నచ్చింది మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ డార్క్ సర్కిల్స్ మనకి అంత కవర్ అవ్వవు కనుక కన్సిలర్ యూజ్ చేస్తాను. ఇక్కడ ఈ కన్సిలర్ అనేది మాత్రం నేను మెబ్లైన్ యూజ్ చేస్తాను. బికాస్ కన్సిలింగ్ అనేది లాక్మీలో అయితే లేదు ప్రొడక్ట్స్, అందుకే నేను మెబ్లైన్ యూజ్ చేస్తున్నాను. సో కన్సీలింగ్ అవసరమా అంటే అది మీ పర్సనల్ చాయిస్ అండి. ట్రెడిషనల్ మేకప్ లుక్ కాబట్టి కొంచెం హైడ్ అవుతాయని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. నాకు డార్క్ స్పాట్స్ కూడా ఉన్నాయి, కొన్ని దగ్గర బ్రేక్అవుట్స్ అవుతున్నాయి. సో దాన్ని కవర్ చేసుకుందామని ఇది యూజ్ చేస్తున్నాను. మీరు స్కిప్ చేసుకోవచ్చు మీకు వద్దనుకుంటే. సో జస్ట్ అదే బ్లెండర్తో నేను దాన్ని బ్లెండ్ చేస్తున్నాను. సో ఐ దగ్గర మీరు చూసినట్టయితే మంచిగా బ్లెండ్ చేస్తున్నాను. అండ్ బ్లెండర్ బ్యాక్ సైడ్ యూజ్ చేస్తున్నాను. అండ్ బ్లెండర్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి కొంచెం టిప్ ఉంటుంది కదా, దానికి నోస్ సైడ్స్కి మనకి లిప్ సైడ్స్కి యూజ్ చేసుకోవాలి. ఒకసారి వీడియో చూస్తే మీకు అది ఇన్ డీటెయిల్గా అర్థమవుతుంది. సో దీన్ని కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసుకున్నాను. మంచిగా బ్లెండ్ చేసుకోండి, టైం తీసుకోండి, అప్పుడు బాగుంటుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ నేను లూజ్ పౌడర్ తీసుకుంటున్నాను లాక్మీ 95 రేంజ్లో. దాన్ని కొంచెం తీసుకొని ఎక్కడైతే మనం కన్సీల్ చేసామో అక్కడ కొంచెం పౌడర్ అప్లై చేసుకోవచ్చు. మీరు లూజ్ పౌడర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అనుకుంటే బేబీ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ స్టెప్ వల్ల ఏంటంటే మనకు కన్సిలర్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇదొక లూజ్ పౌడర్ ఒక సింపుల్ టిప్ అని చెప్పచ్చు. సో మంచిగా అప్లై చేసేసుకున్నాక
ఎక్కడెక్కడ కన్సిల్ చేసామో అక్కడ జస్ట్ కొంచెం అప్లై చేసుకుంటున్నాను నేను. అప్లై చేసుకున్నాక ఒక బ్రష్తో మనం దాన్ని డస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఒక 2 మినిట్స్ తర్వాత. సో మంచిగా డస్ట్ చేసేసుకున్నాక అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. దీని స్టెప్ వల్ల ఏంటంటే ఆ కన్సీల్ అనేది స్టిక్ అయిపోతుంది. ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను లాక్మీ అబ్సల్యూట్ కాంపాక్ట్ పౌడర్. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. లాక్మీ 95 కూడా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది, అది కూడా ట్రై చేయొచ్చు. అండ్ దీన్ని కొంచెం తీసుకొని అప్లై చేసుకుంటున్నాను ఒక పౌడర్ బ్రష్తో అనమాట. సో పౌడర్ బ్రష్ వేయాలంటే కొంచెం ఈవెన్గా వస్తుంది, జస్ట్ పౌడర్ డస్ట్ చేస్తున్నట్టు అనమాట, అంతే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది అనమాట లుక్. అండ్ అలానే ఫేసే కాదు, నెక్ కూడా పౌడర్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ మనం కన్సిల్ చేసిన తర్వాత మీకు డిఫరెన్స్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇది ఫైనల్ లుక్. నెక్స్ట్ వచ్చేసి బ్రో అనమాట. సో బ్రో ఫిల్ చేసుకోవాలి. అండ్ బ్రో కిట్ కూడా మనకి యాక్చువల్గా లాక్మీలో లేదు, అందుకని నేను లోరియల్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు నేను ఫస్ట్ స్పూలీతో కోమ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మీకు జూమ్ చేస్తున్నాను. ఒకవేళ లాక్మీలో ఉన్నట్టయితే నాకు మెన్షన్ చేయండి కమెంట్లో, నేను చెక్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. జస్ట్ ఐబ్రో ఎలా ఉందో అలానే డ్రా చేస్తాను. ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడొచ్చు. అండ్ ఇది కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకున్నాను, బట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. మిడిల్ నుంచి ఎండ్ వరకు స్టార్ట్ చేయండి. నెక్స్ట్ పూలీతో కోమ్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐ షాడోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నేను లాక్మీ 95 ఐ షాడో యూజ్ చేస్తున్నాను. అండ్ నాకు ఆ క్లోజింగ్ అనేది ఇరిగిపోయింది, అందుకే దాన్ని రబ్బర్ బ్యాండ్ ట్రై చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు 4 షేడ్స్ వస్తాయి మనకి, అన్నీ కొంచెం మెటాలిక్ షేడ్స్లా వస్తాయి అన్నమాట. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. మీరు 4-5 ప్యాలెట్స్ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అది గోల్డ్ అనమాట, కొంచెం గోల్డ్ విత్ రస్ట్లా ఉంది. అది నా శారీ బార్డర్ కూడా అలాగే ఉంది కాబట్టి నేను ఆ కలర్ పిక్ చేసుకుంటున్నాను. ఒక ఫ్లాట్ బ్రష్ ఉంటుంది కదా, ఐ బ్రష్, దాంతో కొంచెం తీసుకొని ఐ లిడ్ పైన అప్లై చేస్తున్నాను. సో ఇక్కడైతే నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. వెరీ సింపుల్ అండ్ బేసిక్ మేకప్ అనమాట, ఐ మేకప్. సో ఇక్కడ మీరు చూడొచ్చు బోత్ ది సైడ్స్ కొంచెం మంచిగా జస్ట్ బ్లెండ్ చేస్తాను అనమాట. కళ్ళు మూసుకుంటే మనకి ఆ లిడ్ పైన మనకి క్లియర్గా బ్లెండ్ చేసుకోవచ్చు అనమాట. బ్లెండింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకొక బ్రష్ తీసుకుంటాం, అందులో ఏమీ ఉండకూడదు. అలాంటి బ్రష్తో కొంచెం క్రీజ్ పైన, అంటే కళ్ళు మూసుకుంటే మనకు ఒక లేయర్ ఫామ్ అవుద్ది కదా లైన్, ఆ లైన్ పైన ఎలాంటి లైన్స్ ఉండకూడకుండా మనం దాన్ని తీసేస్తామన్నమాట. దాన్ని క్రీజ్ లైన్ అంటామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక టిష్యూతో కింద వాటర్ లైన్ నుంచి పైకి ఇలాగా రిమూవ్ చేస్తున్నాం, అప్పుడు మనకు ఒక షేప్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మళ్ళీ ఒకసారి ఆ బ్రష్ పైన వాటర్ స్ప్రే చేసి అప్పుడు మనం మళ్ళీ షేడ్ అనేది తీసుకొని మళ్ళీ అప్లై చేసుకుంటే మనకి ఆ కలర్ అనేది పిగ్మెంటెడ్గా కనిపిస్తుంది. పిగ్మెంటెడ్ అంటే పాపప్గా కనిపిస్తుంది అనమాట. బికాస్ హై ఎండ్ బ్రాండ్స్ అయితే ఒకసారి అప్లై చేసుకుంటే మనకి బాగా కనిపిస్తాయి. కొంచెం నార్మల్గా ఉన్నవి ఏంటంటే ఇలా చేసుకుంటే మన కలర్ అనేది కొంచెం మంచిగా పాపప్ అవుతుంది. ఆ తర్వాత సేమ్ మనకి ఆ ఫాలోవర్స్ ఉండకుండా ఉండడానికి ఒక ఎంటీ బ్రష్తో మనం ఇలా బ్లెండ్ చేసుకుని ఎండ్స్ అంతా ఇలాగ టిష్యూతో క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. ప్లస్ అప్పుడు కళ్ళు కింద అయినా పడుంటాయి కాబట్టి ఒక్కసారి పౌడర్ని డస్ట్ చేసుకోండి. సో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఐ థింక్ స్టెప్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి లాక్మీ అబ్సల్యూట్ లైనర్ యూజ్ చేస్తున్నాను. ఇది వెరీ అంటే బిగినర్స్కి చాలా బాగుంటుంది, ఎందుకంటే టిప్ అనేది చాలా సన్నంగా ఉంటుంది. అండ్ నా దగ్గర పెన్ లైనర్ కూడా ఉంది, బట్ బిగినర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఇదే యూజ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు కొంచెం జూమ్ చేస్తున్నాను మీకు క్లియర్గా అర్థం అవడం కోసం. స్టార్ట్ ఫ్రమ్ సెంటర్ టు ఎండ్ అనేది ఎప్పుడు మీకు చెప్పేదే. ఎప్పుడు సెంటర్ నుంచి ఎండ్ వరకు ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత డ్రా చేసుకున్నాక మీకు ఎంత థిక్నెస్ కావాలో అప్పుడు కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి థిక్నెస్ అనేది. ఇక్కడ మీరు చూడొచ్చు నాకు కావాల్సిన థిక్నెస్ నేను ఇంక్రీజ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాజల్ అప్లై చేసుకుంటున్నాను. లాక్మీ కాజల్ చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇది వచ్చేసి వాటర్ లైన్లో అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా మీకు మళ్ళీ జూమ్ చేస్తున్నాను. సో అగైన్ ఇది కూడా సెంటర్ నుంచి ఎండ్కి స్టార్ట్ చేయండి. అండ్ ఆ తర్వాత లాస్ట్కి లైక్ టిప్ ఆఫ్ ది కార్నర్కి వెళ్ళొచ్చు అనమాట. టిప్ ఆఫ్ ది ఐ దగ్గరికి ఆల్రెడీ అక్కడ అప్లై చేసుకున్నప్పుడే నాకు వాటరీ ఐస్ అనమాట. సో
బోత్ ది సైడ్స్ అప్లై చేసేసుకుంటున్నాను అండ్ టిష్యూతో అంతా రిమూవ్ చేసుకున్నాను వాటరీ అంతా, అదంతా నేను వీడియోలో యాడ్ చేయలేదు. సో యా, బోత్ ది ఐస్ అయితే ఇలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మస్కారా అప్లై చేస్తున్నాను. మస్కారా అనేది కొంచెం కింద చూసుకొని అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఇది నా స్టైల్ అన్నమాట అప్లై చేసుకోవడం. చాలామంది చాలా రకాలుగా అప్లై చేసుకుంటారు. అండ్ యా, అప్లై చేసుకున్నాక కొంచెం మనకి కళ్ళు అనేది పెద్ద కనిపిస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్ స్ప్రే చేసుకుంటున్నాను. ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను రోజ్ వాటర్ అనమాట. మీరు ఎనీ సెట్టింగ్ స్ప్రేకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ అనమాట. సో ఇది నేను హైదరాబాద్లో తీసుకున్నాను, ఒక వీడియోలో కూడా మెన్షన్ చేశాను, చాలామంది అడిగారు. ఇది ఆ జ్యువెలరీ బుట్టలు విత్ పర్ల్స్తో అనమాట. ఐ థింక్ ఈ సారీకి బాగుంటుందని ఇలా యూజ్ చేస్తున్నాను, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్టైల్ అనమాట. మీకు నెక్స్ట్ చూపిస్తాను ఎలా చేసుకున్నానని. అండ్ హెయిర్ స్టైల్ అనేది నేను సింపుల్గా ఎలా చేసుకున్నానో మీకు మెన్షన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను బ్యాంగిల్స్ కూడా పెట్టేసుకున్నాను, అది కూడా మీకు చూపిస్తున్నాను. సో ఫైనల్గా ఇలా ఉందన్నమాట లుక్ అనేది. అండ్ నేను బింది వచ్చేసి అందులో బ్లూ కలర్ పెట్టేసుకున్నాను, ఫ్లవర్స్ కూడా పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ అనమాట. లిప్స్టిక్ వచ్చేసి లాక్మీలో నాకు ఉన్నవి 2 కొంచెం మెరూన్ అండ్ రెడ్ షేడ్స్లోనే ఉన్నాయి. అండ్ రెడ్ డ్రెస్ యూజ్ చేశాను. అండ్ మీరు పింక్ కూడా వెళ్ళచ్చు, పింక్ కూడా బాగుంటుంది, బట్ నాకు లాక్మీలో లేదు. సో మంచిగా అప్లై చేసుకోండి లిప్స్టిక్. సో ఇది అనమాట దాని కలరు. అండ్ యా, సో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్టా కాదా అని చెప్పి. అండ్ సో ఫార్ అంత బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లాక్మీతో సింధూర్ ఒకటి ఉంది కదా, అది పెట్టుకుందాం. ఇది ఆప్షనలే, నాకైతే ఇష్టం. ట్రెడిషనల్ లుక్ అయితే నేను డెఫినెట్గా పెట్టుకుంటాను. మీరు 4 పైన కూడా పెట్టుకోవచ్చు, యువర్ పర్సనల్ చాయిస్. సో యా, ఇది ఫైనల్ లుక్. అండ్ మొత్తం సెట్ అయిపోయింది. సో ఇక్కడైతే స్లో మోషన్లో పెట్టుకున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, సో గుడ్, నాకైతే చాలా నచ్చింది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు లాక్మీతో ట్రెడిషనల్ మేకప్ లుక్ అయిపోయింది. అండ్ ఫ్లవర్స్, బిందీ అండ్ సెట్ అనేది మీ శారీకి మ్యాచ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే పర్సనల్గా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. అండ్ యా, హెయిర్ స్టైల్ గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను. సో ఫస్ట్ నేను ఎలా పెట్టుకున్నాను హెయిర్ స్టైల్ మీకు చూపిస్తాను. సింపుల్ హెయిర్ స్టైల్సే. సో కొంచెం ఇలాగా ఒక్కొక్క లేయర్ అలా తీసుకొని వెనక్కి ఇలా పెట్టుకున్నాక టైట్ చేసుకున్నాను అనమాట. అందుకే ఇక్కడ స్లో మోషన్ పెట్టుకుని ఇలా పెట్టుకోవడం వల్ల అంటే మనకు కొంచెం పఫ్లా వస్తుంది, బాగుంటుంది. సో క్లిప్ పెట్టేసుకొని అప్పుడు ఫ్లవర్స్ పెట్టేసుకోండి. నేను ఇందాక చూపించింది ఈ హెయిర్ స్టైల్. ఇంకొకరు ఎలా పెట్టుకోవచ్చు అంటే మొత్తం హెయిర్ అంతా టైట్ చేసుకొని హెయిర్ కింద నుంచి పై వరకు ఇలా ఫ్లవర్స్ రౌండ్గా పెట్టుకుంటే ఇలా కూడా బాగుంటుంది. సో పెట్టుకునేటప్పుడు ఏంటంటే 2 పాయింట్స్ మీరు ఎక్కడ పిన్ చేసుకోవాలనేది చూసుకోండి. అంటే పైకా మీడియంకా అది చూసుకోండి. అదే ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత అప్పుడు దాన్ని మంచిగా కవర్ చేసుకోండి పిన్స్తో. అండ్ ఇక్కడ ఏంటంటే ఇలా పెట్టుకుంటే కొంచెం పెద్ద దండ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే కొన్ని రాలిపోతూ ఉంటాయి పువ్వులు. ఇక్కడ మీరు చూడొచ్చు, నాలాంటి బిగినర్స్ అయితే కొంచెం పెద్ద తీసుకోవాలి. సో మంచిగా టై చేసుకున్నాక ఇలా ఉంటుంది. ఇది కూడా ట్రై చేయొచ్చు, సింపుల్ అండ్ ఈజీ అనమాట. నాలాంటి బిగినర్స్ మీకు కూడా అయితే మీకు ఇది, మీరు ఒకవేళ ప్రొఫెషనల్ అయితే వదిలేసేయండి. సో ఇది ఫైనల్ లుక్. సో కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చినట్టే అనుకుంటున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ నచ్చినట్టయితే సో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, మీకు నిజంగా నచ్చినట్టయితే. బికాస్ అలా షేర్ చేయడం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకొంచెం మంది వీడియోస్ చేయడానికి. యా, థ్యాంక్ యూ. సో గాయస్, ఫైనల్ లుక్ అయితే ఇదే అనమాట. మీరు క్లియర్గా చూడొచ్చు. బికాస్ నేను జనరల్గా విండో దగ్గర కూర్చొని షూట్ చేస్తాను. బికాస్ ఇప్పుడు దుబాయ్లో మాకు కొంచెం క్లైమేట్ కూల్ క్లైమేట్ అనమాట. అంటే వింటర్ అని చెప్పచ్చు ఈ 4 months. సో 4:15కి కొంచెం డార్క్నెస్ అయిపోతుంది. అండ్ ఈరోజు మరీ తొందరగా అయిపోయింది. సో ఫైనల్ లుక్ మీకు చూపించినా కూడా లైటింగ్ అంత సరిగ్గా లేదు, అందుకనే ఇప్పుడు ఇలా మాట్లాడాల్సి వస్తుంది. సో ఇది కంప్లీట్ లుక్ అనమాట. మీకు ఇందులో ఏదైనా హెవీ అనిపిస్తుంది మీరు కంప్లీట్గా స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఫ్లవర్స్, బిందీ ఇది నా పర్సనల్ చాయిస్గా పెట్టుకున్నాను. మీరు మీ పర్సనల్ చాయిస్గా మీకు నచ్చిన బిందీ ఆర్ లిప్స్టిక్స్కి మీరు వెళ్ళొచ్చు. ఐ థింక్ రెడ్ కన్నా కొంచెం పింక్ బాగుంటుంది అనిపించింది, బట్ లాక్మీలో పింక్ లేదు. మరొక బ్రాండ్లో వాడదామని అనిపిస్తే ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ వాడాం కాబట్టి నేను రెడ్ యూజ్ చేసుకుందాం అనుకున్నాను. సో యా, ఇది ఫైనల్ లుక్. అండ్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సారీ ఫర్ ద లేట్. సో ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మై ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి గుడ్ రష్వేత. అండ్ దెన్ టేక్ కేర్. బై బాయ్.